మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగింది వాస్తవమేనని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు. డిఎస్సీ 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కరెంటాఫీస్ సెంటర్, వైఎస్సార్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకి చేరాయి. ఈ దీక్షకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పేకాట చేర్చలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, సవాల్ చేయడం కాదని, రాజీనామా అన్నావంటే మాజీ అయిపోతావు గుర్తుపెట్టుకో శ్రీధర్ రెడ్డి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. డిఎస్సీలో అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేసి నిజాలు బయటపెట్టేంత వరకు తమ పోరాటం ఆగదని కూటమి ప్రభుత్వాన్ని కాకాని హెచ్చరించారు. ఈ దీక్షలో నియోజకవర్గ వైసీపీ శ్రేణులు, యువత, నిరుద్యోగులు, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భాల్లో మేము ప్రశ్నిస్తున్నాం డిఎస్సీకి సంబంధించి జరిగినటువంటి అవకతవకల్ని. స్పోర్ట్స్ లో ఇచ్చినటువంటి జీవోలు 4 కానీ 47 కానీ వాటిని రద్దు చేస్తా ఇచ్చినటువంటి 56 జీవో కానీ వీటి మీద ఎక్కడా ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యతలు అప్పచెప్పి అతనే ఈరోజు మొదటి స్థానం సాధిస్తే పేపర్ లీక్ అయినట్లా కాదా అంటే దాని మీద మాట్లాడటం లేదు. ఆడియో టేపులు ఉన్నాయి, ఆడియో రికార్డులు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి దాంట్లో జిల్లా కలెక్టర్ గారు కూడా ఇచ్చాం. పెన్ డ్రైవ్ లో తీసుకెళ్లి 15 లక్షల నుంచి 20 లక్షల లావాదేవీలు జరిగినట్టుగా స్పష్టమవుతుంది. అవినీతికి పాల్పడ్డగా తండ్రి కొడుకులు అమ్ముకున్నారనేది అర్థమవుతుంది. చంద్రబాబు కొడుకు. దాని మీద స్పందించండి అంటే మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటి మీద కూడా లోకేష్ రాజీనామా చేయాలని, అదేవిధంగా దానితో పాటు దీని మీద సిబిఐ విచారణ జరపాలని చేస్తున్నటువంటి దానిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నిన్న మళ్ళా అది విషయం మీద కోడిగుడ్లు విరవడం, అదేవిధంగా దాంతో పాటు కోడిగుడ్లు విసరడం, రాళ్లు విసరడం, దానితో పాటు ఉన్నటువంటి టెంటును కూల్చేయడం, ఆయన మీద భౌతిక దాడికి దిగడం, అదేవిధంగా తాడిపత్రి, వేమూరు రకరకాలుగా జరిగాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా నెల్లూరు నడిబొడ్డులో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సహించలేక దీని మీద కూడా పోలీసులను ఉసుకొల్పడం జరిగింది. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయన్న ఆధ్వర్యంలో గట్టిగా దీనికి సంబంధించి మాట్లాడడంతో వాళ్ళు తోకముడిచి వెళ్లిపోయారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వారసత్వం, గుండె ధైర్యం, దాంతో పోరాడతాం. తప్పనిసరిగా ఈ డిఎస్సీ అవకతవకల మీద జరిగినటువంటి వాటి మీద పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరిగే వరకు, లోకేష్ రాజీనామా చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయన్న ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి 2వ రోజు రిలే నిరాహార దీక్షను విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రధానంగా యువత, అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు వచ్చేటువంటి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. శ్రీధర్ రెడ్డి సవాళ్ళని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే శ్రీధర్ రెడ్డికి పైనుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ని బహుశా కింద అందరికన్నా ముందు నేను మాట్లాడాలని ఉంటాడు. మేం చెప్పేది ఏంది, నువ్వు జీవోల్లో అవకతవకలు జరగలేదని మాట్లాడు, లేదు బ్రిడ్జికి సంబంధించినటువంటి గేమ్ మీరు పెట్టలేదని మాట్లాడు, ప్యాకాట్లో మీరు పెట్టారా లేదా దాని గురించి మాట్లాడమంటే ప్యాకలో ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తానేంది, ఇచ్చావా లేదా, జీవో ఉందా లేదా, లేదు అని చెప్పి నువ్వు రాజీనామా చేయి. రాజీనామా చేయాల్సి వస్తే ఈరోజు సాయంకాలానికే మాజీ అయిపోతావు. నువ్వు గుర్తుపెట్టుకో, గబక్కని తొందరపడి మాట్లాడబాక. రాజీనామా అన్నావంటే శ్రీధర్ మాజీ అయిపోతావు, గుర్తుపెట్టుకో. నువ్వు మాజీగా మిగిలిపోతావు. నేను అడిగేది ఏంది, మేము అడిగేటువంటిది ఏంది, ఈరోజు జీవోలు ఇచ్చారా లేదా, వాటిల్లో లొసుగులు ఉన్నాయా లేదా, ఆ తర్వాత మీరు సరి చేసుకుంటున్నారా లేదా, అందులో భాగంగా ఏదైతే పేపర్ లీక్ అయినప్పుడు మొట్టమొదటి వాడికి మీరు ఇవ్వలేదో మేము ఈ భాగవతాలన్నీ బయట పెట్టిన తర్వాత వాటిలో ఒక్కొక్క దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు. ముందు ఉన్నటువంటి డేటా ఏంది, ఈరోజు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మొదటి డేటాను కరెక్ట్ చేశాడు. మరలా మీరు తీరా వచ్చేటప్పటికి ఆ డేటాలు మార్చేశారు, ఇది హైకోర్టుకు వెళ్ళేటప్పటికి. కాబట్టి డేటాలు మార్చడంలో, క్రెడిట్ చోరీలో మీరు సిద్ధహస్తులు. కాబట్టి మేము అడిగేది ఆ జీవోలలో ప్యాకాట్ గేమ్ ఉందా లేదా, ఉంటే మీరు ఎందుకు దానికి ఆస్కారం ఇచ్చారు, అది ఉంటే నువ్వు రాజీనామా చేస్తావా, దానికి సిద్ధపడి సవాల్ విసురు. నేను నీకు ప్రతి సవాల్ విసురుతున్నా. ఇచ్చినటువంటి జీవోలలో అది ఉండడం చంద్రబాబు నాయుడిని తప్పు పడుతున్నావా అంటే, ఇచ్చిదే నేను రాజీనామా చేస్తానంటే నువ్వు ఇస్తే రాజీనామా చేయాలా, ఇచ్చిన దానికి చంద్రబాబు, లోకేష్ రాజీనామా చేయాలా. కాబట్టి మా సవాళ్ళని స్వీకరించి నువ్వు వెళ్ళి అయ్యా తప్పు చేశాం కాబట్టి మీరిద్దరు రాజీనామా చేసి నెల్లూరు రూరల్లో నా పరువు నిలబెట్టండి అని చెప్పి లోకేష్ చంద్రబాబు నాయుడు దగ్గర నీ పరపతి ఉపయోగించి రాజీనామా చేయాల్సిందిగా నీకు ప్రతి సవాల్ విసురుతుంది. డిఎస్సి నియామకాలలో జరిగినటువంటి అవినీతి అవకతవకలకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఉంది. మరి ఈ సందర్భంగానే ఇప్పుడు మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మోసంతో దుర్మార్గంగా అరాచకంగా జీవోలు మార్చి కొత్త జీవోలు చీకటి జీవోలతో లక్షల రూపాయలు లంచాలు మరిగినటువంటి ప్రభుత్వ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు బాధ్యత తీసుకొని నైతిక బాధ్యతగా అతను రాజీనామా చేయాలి అని చెప్పి ఈరోజు ఈ జరుగుతున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం జరిగింది. మరి అదేవిధంగా మేము అందరం కూడా ఈ కార్యక్రమంపై సిబిఐ విచారణ కూడా జరిపించాలనేటటువంటి కోరికతో మేము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమం అయినా సరే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశిస్తే ఎంత దూరమైనా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనవి చేస్తూ ప్రజాహిత కార్యక్రమాల్లో ప్రజల పక్షాన నిలబడి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక శ్రేణులు అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారని మనం చేస్తాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్యా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.